అక్వామాన్ మన రఘురామ్ ట్యాంక్‌ని వచ్చి చూస్తే రఘుగాడు ఈ స్టేట్‌లో ఉన్నాడు. వీడికేమైందంటే వీడు బ్యాక్ టు బ్యాక్ 7, 10 డేస్‌లో 2 టైమ్స్ మౌల్టింగ్ చేశాడు. దానివల్ల వీడి బాడీ చాలా వీక్ అయిపోయింది. ఇదే టైంలో మన రామ్ గడు ఈ రఘుగాడి మూతి పార్ట్ ఏదైతే ఉంటదో అది మొత్తం ఇట్లా తినేసాడనమాట. కానీ అప్పటికే మన రఘుగాడు బతికే ఉన్నాడు. నేను చూసేసరికి ఈ స్టేట్‌లో ఉన్నాడు. ఇంకా వెంటనే ఈడ్ని బతికించడానికి ట్రై చేద్దామని చెప్పి ఇట్లా ఒక టబ్ తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకొని టీడీఎస్ మ్యాచ్ చేసుకొని మనోడు చాలా మెత్తగా ఉన్నాడనమాట. ఇప్పుడు ఏం షెల్ లేదు కదా, సో వాడిని జాగ్రత్తగా ఈ ప్యాకెట్లో వేసుకొని తీసుకెళ్ళి అక్లిమేట్ చేయడానికి పెట్టేశాను అనమాట. ఇంకా వీడు అలా అక్లిమేట్ అవుతున్న గ్యాప్ లోనే ఇలా ఒక హీటర్ ఇంకా ఈ ఎయిర్ పంప్ పెట్టాను అనమాట. ఇవి మస్ట్. ఇంకా హైడింగ్ స్పాట్స్ కూడా బాగా పెంచేశాను. రికవరీకి యూజ్ అయిద్దని చెప్పి వాటర్ లెవెల్ కి తగ్గట్టు ఈ స్ట్రెస్లు కూడా వేసుకున్నాను. ఇంకా ఒక 20 మినిట్స్ అక్లిమేట్ అయ్యాక మనోడిని జాగ్రత్తగా ఇదే ట్యాంక్ లోకి అయితే వేసేసాను. అప్పటికి వీడు బతికే ఉన్నాడు. అట్లా ఒక నైట్ అంతా కూడా బతికే ఉన్నాడు. కానీ మార్నింగ్ లేచి చూసేసరికైతే ఇంకా చనిపోయాడు అనమాట. ఇప్పటికీ ఇవి చాలా సార్లు మౌల్టింగ్ చేసినా ఇవి కొట్టుకోలేదు, చంపుకోలేదు. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ సడన్ గా మౌల్టింగ్ చేసేసరికి బాగా వీక్ అయిపోయాడు. అందుకని ఇంకా ఈ మన రామ్ గడు వీడిని వేసేసాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా కూడా అయిద్దని.